కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపింది. అయితే ఇటీవల గ్యాస్ కాలం అంటే గతంలో కమర్షియల్ గ్యాస్ ధర 41 రూపాయలకు పెంచుతూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో 50 రూపాయలు అదనంగా అంటే 800 రూపాయల నుంచి 853 రూపాయలకు కూడా పెంచుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆ మహిళలు ఏమంటున్నారు, మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మధ్యతరగతి మహిళల వర్షన్ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే మీకు సంబంధించి గతంలో కమర్షియల్ గ్యాస్ సంబంధించి 41 రూపాయలు పెంచింది. ఇప్పుడు తాజాగా మంత్రి నిన్న ఏదైతే ఈ రోజు నుంచి ధరలు అమలవుతున్నాయంటూ కూడా 50 రూపాయలు పెంచుతూ కూడా ఎల్పిజి ధరలను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీని పట్ల మీరేమంటారు? రాత్రి 12 గంటల నుండి 50 రూపాయల ధరలు పెంచారు సిలిండర్ పైన. నిజంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇండియాలో రేట్లు తక్కువగా ఉండే కావచ్చు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతూ ఉంటే ఇండియాలో మాత్రం రేట్లు పెరుగుతున్నాయి. మరి దీన్ని ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ప్రజల ఆస్తులన్నీ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఈరోజు ప్రైవేటు వాళ్ళు ఎంత చెప్తే అంత రేటు విధించే విధంగా మన ఇండియాని మార్చుకునే పరిస్థితి మనం దిగజారిందేమో అని అనిపిస్తుంది. నిజంగా సామాన్య ప్రజల మీద ఇది ఒక గుడిబండలాగా మారింది సిలిండర్ అనేది. ఎంతోమంది మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని అప్పాలను కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈరోజు సిలిండర్ ధర 50 రూపాయలు ఏకంగా పెంచడం ద్వారా ఎంత గుడిబండగా మారింది అనేది ఒకసారి నిజంగా అందరం ఆలోచించాలి. ప్రభుత్వాలే కాదు, దీనికి సామాన్య ప్రజలు కూడా ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం పేరుతో గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు సిలిండర్కి మాత్రం అప్పటి డబ్బులన్నీ ఈ సిలిండర్ రూపంలో మళ్ళీ తిరిగి తీసుకుంటుందేమో. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఈరోజు సబ్సిడీ ఇస్తున్నాము 500 అన్నారు. ఎవరికి పడ్డాయి అనేది చూపించాలి. నిజంగా బడ్జెట్లో చూసినట్టయితే 500 సబ్సిడీ ఇచ్చినామని చూపించుకున్నారు. మరి ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళకే మాకు ఎవరికి అకౌంట్లలో 500 వల్లేదు. మరి అట్లాంటిది ప్రజలందరికీ ఎట్లా పడ్డాయి, దాన్ని మీరు బడ్జెట్లో ఎట్లా చూపించాలి, ఒకసారి అసలు ఎట్లా చూపించారు అనేది ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. నిజంగా చూసినట్టయితే ఈరోజు నిత్యం మాకు మహిళలకు వంటింటితో సంబంధం ఉంటుంది. మేము ప్రొద్దున లేస్తే పిల్లలకు పాల దగ్గర నుండి నైట్ పడుకునే వరకు భోజనాలకు సంబంధించింది ప్రతి ఒక్కరికి వంటతోటి సంబంధం. కాబట్టి మాలాంటి మధ్యతరగతి మహిళలకు ఇది ఒక గుడిబండగా మారింది. దీన్ని ఎందుకు ప్రభుత్వాలు తగ్గిస్తలేరు? దీన్ని సబ్సిడీ పేరుతో చెప్పిండ్రు, సబ్సిడీ ఎక్కడిస్తున్నారు? ఈరోజు చెప్పిన పథకాలన్నీ నీటిపాలే అయినాయి. మహిళలను మహాలక్ష్ములను చేస్తా అన్నారు, కానీ మట్టి పొయ్యికే పరిమితం చేసిండ్రు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి యూరోప్ లాంటి దేశాలలో గ్యాస్ సిలిండర్లు గ్యాస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. మన ఇండియాలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం సాధారణ మధ్యతరగతి మహిళగా. మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 500కి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామంటూ కూడా గతంలో ప్రకటించింది. ఇప్పుడు మీరేమన్నా అంటే మీరు లబ్ధిదారులుగా మీకేమన్నా ఇప్పటివరకు గ్యాస్కి సంబంధించి ఎలాంటి లబ్ధి జరుగుతుంది? మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము. మాకు సిలిండర్ ధర తగ్గాలని మేము ఇక్కడ చెప్తున్నాము. కాబట్టి మాకు ధర తగ్గియాలని కోరుచున్నాము. ఇప్పుడు మేము వంట రూమ్లో ఉండాలంటే సిలిండర్ పాలు అయినా ఏదైనా గ్యాస్ సిలిండర్ తగ్గించాలని మేము కోరుచున్నాము. మీరు చెప్పండి అమ్మా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమో అంటే దేశంలో పూర్తి స్థాయిలో అధికారం వస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా కూడా ఇప్పుడు గ్యాస్ అంటే ప్రతి నిత్యము పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధరలు అనేటివి సాధారణ మధ్యతరగతి అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటూ కూడా 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తున్నారు. అంటే లబ్ధిదారుల మేరకు అంటే కొంత మేరకు ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి జరగట్లేదు, కేవలం ప్రకటనలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది అంటున్నారు కదా, మీ వర్షన్ ఏంటి? ఈ మధ్యతరగతి కుటుంబాలకు చాలా భారంగా మారింది ఇది డబ్బులు పెంచడం వల్ల. మాకేంటంటే పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా పిల్లలకు పాల దగ్గర నుండి వంట అంతా గ్యాస్ మీదనే చేస్తాం కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం. అయినా మాకు సబ్సిడీ అంటారు కానీ అసలు బ్యాంకులలో మాకు అలాంటి డబ్బులు పడలేదు. ఎవరికి పడ్డాయో ఏమో తెలియదు, మాకు మాత్రం పడలేదు.
మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రతిరోజు నిత్యం కూడా గ్యాస్ వినియోగించే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా కూడా ఇలా ధరలను అమాంతం పెంచేస్తే తాము ఎలా బ్రతకాలంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చొరవ తీసుకొని గ్యాస్ నిర్ణయం పట్ల అయితే పెంచిన ధరల నిర్ణయం పట్ల మాత్రం మరొకసారి పునఃసమీక్షించాలంటూ కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేతా ఛానల్, కరీంనగర్.